ఈ రాజు అందరినీ నవ్వించే రాజు. నవీన్ పోలిశెట్టి తన మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేశారు. అనగనగా ఒక రాజు సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనం ఇంకా రివ్యూలోకి వెళ్ళాలి. హలో మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది మూవీ అనగనగా ఒక రాజు, యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి. ఏ మాట కామెడీ చెప్పుకోవాలి, హీరో నవీన్ వేసుకున్న షర్ట్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. సినిమా గురించి చెప్పమంటే షర్ట్స్ గురించి చెప్తారేంట్రా బాబు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ సినిమాకి నవీన్ పోలిశెట్టి స్టార్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ని వేసుకున్నారు. స్టార్ ఎంటర్టైనర్ అంటే స్టార్స్ ఎంటర్టైన్ చేసేవాడు. స్టార్స్ అంటే 5 స్టార్ చాక్లెట్లో స్టార్స్ కాదు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసే లెవెల్లో ఈయన పెర్ఫామ్ చేశాడు. సినిమాని ఎక్సలెంట్గా పుల్ చేశారు. అసలు నవీన్ లేకపోతే అసలు ఈ సినిమానే లేదు. తన స్వాగ్తో, తన స్క్రీన్ ప్రజెన్స్తో ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అండ్ జాతిరత్నాలు మనం ఆల్రెడీ చూసాము, కానీ ఇక్కడ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఇట్స్ బిన్ వెరీ ఫ్యాబులస్. మీకు ఎలా అనిపించింది ఆయన కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్? ప్లీజ్ కామెంట్ బిలో. ఇంకా హీరోయిన్ మీనాక్షి శేషాద్రి, సారీ మీనాక్షి చౌదరి. ఆమె చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేశారు కూడా. ఫస్ట్ హాఫ్లో అమాయకంగా, సెకండ్ హాఫ్లో మెచ్యూర్డ్గా ఆమె చాలా బాగా చేశారు. వేరియేషన్ చూపించారు. మిగతా యాక్టర్స్ రావు రమేష్, చమక్ చంద్ర ఎక్సెట్రా తమ వంతు చేసి సినిమాని మొత్తం లాగేశారు. ఇంకా స్టోరీ గురించి చెప్పుకుంటే, ఒక పిల్ల జమీందార్ ఇంకొక పిల్ల జమీందార్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లికి ఆయన మావయ్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, దాంతో వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా. ప్లాట్ పాయింట్ అంతకు ముందు ఉన్నదే, కానీ కాన్ఫ్లిక్ట్ మాత్రం డెఫినెట్గా కొత్తగా ఉంది. ఈ సినిమాని 3 సంవత్సరాలు చెక్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే బాగానే చెక్కర అనిపిస్తుంది నాకైతే. ఇది డైలాగ్ బేస్డ్ కామెడీ అండి, కానీ నారాయణ నడుములారు మాత్రం సిచ్యువేషనల్ కామెడీ. ఆల్రెడీ నా సినిమాకి రివ్యూ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడకపోతే ఒకసారి ఆ రివ్యూ కూడా చూడండి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఫుల్ కామెడీ ఉంటుంది. ఇంకా స్టోరీలో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో కామెడీ మోతాదు కొంచెం తగ్గింది, డ్రామా మోతాదు కొంచెం పెరిగింది. కాన్ఫ్లిక్ట్ టైంలోనే మనకి ఇంటర్వెల్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ కొద్ది తగ్గింది. మన సినిమాల్లో ఎక్కువగా సేవియర్ నేరేటివ్ బాగా వాడతారు ఇటువంటి స్టోరీస్లో, ఇక్కడ కూడా వాడారు. నాకైతే ఆ నేరేటివ్ అంత వర్కౌట్ కాలేదు. ఆ పార్ట్ కొంచెం సోసోగా వెళ్ళిపోయింది, కానీ అక్కడక్కడ జోక్స్ ఉంటాయి కాబట్టి అంత బోరింగ్ అయితే అనిపించలేదు. నవీన్ పోలిశెట్టి కూడా వన్ ఆఫ్ ది రైటర్ అంటే ఈ మూవీకి. ఇట్ లుక్స్ లైక్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. మీకు ఎలా అనిపించింది స్టోరీ? మీకు ఎలా అనిపించింది కామెడీ? బాగుందా? కామెంట్ చేయండి. ఇంకా డైరెక్టర్ మారి, ఆయన కూడా వన్ ఆఫ్ ద రైటర్. సో డైరెక్ట్ చేశారు. సో డైరెక్షన్ అయితే బాగానే ఉంది. మ్యూజిక్ అయితే ఓకే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఒకేలా ఉంది. పాటలు కూడా ఓకే, కానీ ఒక పాట భీమవరం బామ్మ అనే పాట నవీన్ గారు పాడారు. ఆ పాట బాగుంది. ఆయన పాడకుండా వేరే వాళ్ళు పాడితే ఇంకా బాగుంటుందేమో. మరి ఆంధ్ర తెలంగాణ పాట అయితే తీసినా పర్లేదు, అది ఉన్నవాటి లేకపోయినా ఒకటి. కెమెరా వర్క్ అంత కాస్ట్గా అయితే ఏం లేదు. మోస్ట్లీ టాకింగ్ హెడ్ షార్ట్సే ఉన్నాయి. సో కెమెరా స్ట్రెట్గా పెట్టేసి వెళ్ళిపోవడం అంతే. ఈ సినిమాకి నిర్మాత నాగవంశీ గారు. ఆబ్వియస్ గా ఆయన మూవీస్ అన్ని రిచ్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా రిచ్ గా కనబడింది. అలాగే సాంగ్స్ పిక్చరేషన్ కూడా వైబ్రెంట్ గా ఉంది. దీనికి ఆర్ట్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవచ్చు. దే డిడ్ రియల్లీ గుడ్ జాబ్. కాస్ట్యూమ్స్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్స్ ఆర్ వెరీ గుడ్. దే లుక్ వైబ్రెంట్. దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ మూవీ రివ్యూ. ఆగండి, ఇంకా అవ్వలేదు నా వీడియో. భక్త మహాశైలి విజ్ఞప్తి సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు నేను చూశాను. రివ్యూస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. చూడకపోతే ఒక లుక్ వేయండి ప్లీజ్. ఈ సంక్రాంతి మూవీ రిజల్ట్స్ గురించి ఇంకో వీడియో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే కానీ అన్లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎందుకు నచ్చలేదో కామెంట్ చేస్తే నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు సినిమా ఏమనిపించింది? బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి ప్లీజ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుస్తుంది కదా నాకు. Thank you very much once again for watching my video. Please do subscribe to my channel. See you in my next movie review. Thank you. Bye bye.